ఈ వీడియోలో మనం మల్టిపుల్ యూఆర్ఎల్స్ని ఎలా సింగిల్ క్లిక్లో ఓపెన్ చేయాలో త్రూ నోట్ ప్యాడ్ ద్వారా నేర్చుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా దగ్గర ఈ రెండు యూఆర్ఎల్స్ ఉన్నాయి ప్రజెంట్. నేను ఇది బ్రౌజర్లో ఓపెన్ చేసి చూపిస్తాను. ఫస్ట్ క్రోమ్ బ్రౌజర్లో చూడండి, ఇలా వస్తుంది. సో ఇలా మనము ఏదైనా వెబ్సైట్ని మనకి ఏదైనా అవసరం ఉన్నప్పుడు ప్రతి యూఆర్ఎల్స్ను మల్టిపుల్ టైమ్స్ ఇలా ఓపెన్ చేసుకోవాలనుకున్నాను అనుకో, ఈ ట్రిక్ బాగా యూజ్ అవుతుంది. సో దీనికోసం మనం ఒక బ్యాచ్ ఫైల్ అనేది క్రియేట్ చేయాలి. చాలా సింపుల్ అది. నేను ఈ బ్రౌజర్ని క్లోజ్ చేస్తున్నాను ప్రజెంట్. సో ఇలా నా దగ్గర ఈ 2 యూఆర్ఎల్స్ ఉన్నాయి. దీన్ని ఏం చేస్తాను, ఒక న్యూ టెక్స్ట్ ఫైల్ తీసుకొని స్టార్ట్ అని రాసి డబుల్ కోట్స్. ఇది ఎందుకంటే డబుల్ కోట్స్లో మనము బై డిఫాల్ట్ ఏదైనా సపోజ్ పర్టికులర్ బ్రౌజర్కి వెళ్ళాలనుకుంటే ఆ బ్రౌజర్కే నేమ్ రాసి మన యూఆర్ఎల్ పేస్ట్ చేస్తే వర్క్ అవుతుంది. ప్రజెంట్ అయితే నేను ఈ యూఆర్ఎల్ కాపీ చేశాను, ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను, సేవ్ చేశాను. ఏమని సేవ్ చేస్తున్నాను నేను జస్ట్ టెస్ట్ డాట్ బ్యాట్ అని క్రియేట్ చేస్తాను. ఇలా వచ్చింది. నేను ఒకటే యూఆర్ఎల్ ఇచ్చాను, సో అలా కాబట్టి ఇక్కడ ఒకటే యూఆర్ఎల్ ఓపెన్ అవుతుంది బ్రౌజర్లో. ఎంటర్ చేస్తే డైరెక్ట్గా ఆ బ్యాచ్ ఫైల్ అనేది డైరెక్ట్గా బ్రౌజర్ని ఇన్ డిఫాల్ట్ బ్రౌజర్ని క్లిక్ అవుతుంది. సో ఇక్కడ మనకి డిఫాల్ట్ బ్రౌజర్ వచ్చేసి మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ ఉంది. సో మైక్రోసాఫ్ట్ ఎడ్జ్లో ఒక యూఆర్ఎల్ ఏదైతే పేస్ట్ చేస్తానో అది ఓపెన్ అవుతుంది. అలానే సేమ్ నెక్స్ట్ ఇంకొక యూఆర్ఎల్ కూడా మనం కాపీ చేసి పేస్ట్ చేయొచ్చు ఈ టెక్స్ట్ ఫైల్లో. ఇది కూడా ఇలా స్టార్ట్ డబుల్ కోర్స్ ఎంటర్ చేస్తే ఇది క్లోజ్ చేస్తాను బ్రౌజర్ యాజ్ ఆఫ్ నౌ. చూడండి, ఇక్కడ 2 అట్ ఏ టైం ఓపెన్ అయ్యాయి. మనకి ఎక్కడన్నా ఏదైనా యూస్ఫుల్ యూఆర్ఎల్స్ ఉన్నాయనుకో, మనం ఒక చోట మల్టిపుల్ టైమ్స్ రన్ చేయాలనుకో, ఇలాంటి ట్రిక్ చాలా యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.